నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనము సెకండ్ యూనిట్ లో ఉన్నాము. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసాము, జనరల్ ఎంట్రీస్ చూసాము, ఇంకా ఒక బేసిక్ ప్రాబ్లమ్ చూసాము కన్సైన్మెంట్ అకౌంట్స్ ది. ఇంకా మనం అన్సోల్డ్ స్టాక్, వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ చూసాము ప్రీవియస్ వీడియోస్ లో. సో ఇప్పుడు ఎప్పుడైతే ప్రాబ్లమ్ లో మనకి ఇన్వాయిస్ ప్రైస్ అనేది ఇస్తారో, సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ అనేది. సో ఇప్పుడు మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇందులో, అన్సోల్డ్ స్టాక్ ఒకటి ఉంది, ఇంకొక ఇన్వాయిస్ ప్రైస్ ఇస్తే ఎలా చేయాలి ఉంది, ఇంకా వాల్యుయేషన్ ఆఫ్ కమిషన్ ఉంది, ఇంకా లాస్ట్ అబ్నార్మల్ లాస్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఉంటాయి ప్రాబ్లమ్స్. సో 4 మెథడ్స్ ఉన్నాయి. సో ఈజీగా మీరు ఎలా సాల్వ్ చేయాలని చెప్పి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే ఇన్వాయిస్ ప్రైస్ చేస్తారో అది చెప్తాను. ఇంకో 2 వీడియోస్ తో మనకి ఈ మొత్తం చాప్టర్ అయిపోతుంది. సో లాస్ట్ కి ఒకసారి నేను మొత్తం క్లియర్ గా ఎలా ఉన్నాయి, మనకి ఏ మోడల్ లో ఎలా గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను మళ్ళీ లాస్ట్ కో వీడియో చేస్తాను. ఏం వరీ అవ్వకండి, ఇంకా టెన్షన్ పడకండి, ఇన్ని మోడల్స్ ఉన్నాయని చెప్పి. ఎగ్జామ్ లో బేసిక్ మెథడే ఇస్తారు, బట్ మీకు తెలియాలి కాబట్టి నాలెడ్జ్ కోసం నేను అన్ని నార్మల్ ఏవైతే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇన్వాయిస్ ప్రైస్ ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ ఉందో అంటే ఏంటిది, ఒకవేళ కన్సైనర్ ఏదైతే గూడ్స్ ఉంటాయి కదా వీటిని పంపేటప్పుడు యాక్చువల్ కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్ వేసి కన్సైనీకి పంపితే అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ అని అంటారంట. సో ఇన్వాయిస్ ప్రైస్ మీద అలా పంపినప్పుడు ఈ 2 అడ్జస్ట్మెంట్స్ అనేటివి వస్తాయంట. సో ఇవి మీరు ఇలా డైరెక్ట్ గా చదువుకుంటే మీకు ప్రాబ్లం అంటే గుర్తు పెట్టుకోలేకపోతారు. బట్ ఎప్పుడైతే మీరు లెజర్ అకౌంట్స్ లో ఎట్ సైడ్ వస్తుందని అలా గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకవేళ కావాలంటే ఈ 2 అడ్జస్ట్మెంట్స్ ని నేర్చుకోండి. బట్ నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎక్కడ రాయాలో చెప్తున్నా, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సపరేట్ గా చదివితే గుర్తుండదు. నెక్స్ట్ ఏంటిదంటే, ఒకవేళ ఇన్వాయిస్ ప్రైస్ అనేది మనకి ప్రాబ్లమ్ లో ఇస్తే మనం ఏం చేయాలంట, ఏదైతే జిఎస్సి ఉందో ఇంకా మనకి ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో దాన్ని మనం ఇన్వాయిస్ ప్రైస్ మీదనే చేయాలంట. ఇది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్వాయిస్ ప్రైస్ ఇస్తే ఇన్వాయిస్ ప్రైస్ మీదనే అన్సోల్డ్ స్టాక్ చేయాలి, ఇంకా జిఎస్సి కూడా చేయాలంట. జిఎస్సి అంటే ఏంటిది, ఫస్ట్ ఎంట్రీ ఉంటది కదా కన్సైన్మెంట్ టు జిఎస్సి అకౌంట్ అని చెప్పి. సో అక్కడ యాక్చువల్ ప్రైస్ తీసుకోవద్దంటే ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ ఉందో అదే తీసుకోవాలంట. సో ఇప్పుడు మనం దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాము, సో దట్ మనకు ఐడియా అనేది వస్తుంది. సో ఫిఫ్త్ ప్రాబ్లం అనేది మనకి దీని రిలేటెడ్ ఉంది. సో ఫిఫ్త్ ప్రాబ్లం ఏముంది, మనకి ఇది కూడా ఉస్మానియా అని ఉంది. సో నేను అందుకే ఈ ప్రాబ్లం కూడా చెప్తున్నాను. సో ఉషా లిమిటెడ్ సెంట్ 100 స్వింగ్ మెషిన్స్ ఆన్ కన్సైన్మెంట్ బేసిస్ టు వరుణ్. సో ఇక్కడ మనకి ఉషా ఎవరు పంపిందంట, ఏం పంపింది, కుట్టు మెషిన్లు అనేటివి పంపిందంట. ఎవరికి, వరుణ్ కి. సో వరుణ్ అనేది ఏజెంట్ అయితే ఈ ఉషా అనేది ఎవరు, ఓనర్ అనమాట. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ మెషిన్ వాస్ 300 బట్ ద కన్సైనర్ ప్రిపేర్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ అట్ 25%. సో ఏమైందంటే ఇక్కడ ఈచ్ మెషిన్ కాస్ట్ 300 రూపీస్ అయినా సరే ఎవరైతే మనకి కన్సైనర్ ఉన్నాడో అతను ఏం చేసిండు, ప్రొఫార్మా ఇన్వాయిస్ లో 25% ఎక్కువ అని చెప్పి రాసి పంపించిందంట. ద కంపెనీ స్పెండ్ 800 ఆన్ ప్యాకింగ్. సో ద కంపెనీ ఎంత స్పెండ్ చేసిందంట, 800 రూపీస్ స్పెండ్ చేసిందంట. వైల్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ది మెషిన్స్ వరుణ్ హ్యాడ్ స్పెండ్ 950. సో ఈ పైనవేమో కన్సైనర్ ఎక్స్పెన్సెస్, ఇవేమో కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఇందులో ఫ్రైట్ కూడా ఉంది, ఫ్రైట్, ఆక్ట్రాయ్, కార్టేజ్. సో ఎవరు, వరుణ్ హ్యాడ్ స్పెంట్ 950 యాజ్ ఫ్రైట్, ఆక్ట్రాయ్ అండ్ కార్టేజ్. ఎంత స్పెండ్ చేసినంట ఎవరు, వరుణ్. సో ఇవి కన్సైన్, ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఎవరివి, వరుణ్వి. సో వరుణ్వి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇలా మనం క్వశ్చన్ చదవడం ఎలా అయితే వస్తుందో మనకి, అప్పుడు మనం అన్సోల్డ్ స్టాక్ దగ్గర నాన్ రికరింగ్ రాసేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట మనకి. బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరుణ్ సోల్డ్ 80 మెషిన్స్ అమ్మిండంటే ఎంతకి, 410 కి ఒక్కొక్క మెషిన్. హీ పెయిడ్ 1100 యాజ్ గోడౌన్ రెంట్. ఎవరు పే చేసిండ్రు, ఇది ఎవరైతే వరుణ్ ఉండో అతను గోడౌన్ రెంట్ కింద ఇది కూడా పే చేసిండంట. నెక్స్ట్ ఏమైంది, ఈ వాజ్ ఎంటైటిల్డ్ టు అ కమిషన్ ఆఫ్ 5% ఆన్ సేల్స్. సో ఇతనికి ఎంత వచ్చింది, కమిషన్ 5% అనేది వచ్చిందంట. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఎప్పుడన్నా మనకు అన్సోల్డ్ ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే, ఇలా వర్కింగ్ నోట్స్ అనేటివి రాసుకోవాలి. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ లో ఫస్ట్ ఏం చేయాలి, క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రైస్ అని రాసుకోవాలి. సో ఫర్ 100 అని ఎందుకు రాసిన నేను, ఫస్ట్ మీరు క్వశ్చన్ లో చూసినట్టయితే 100 స్వింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా. సో ఫర్ 100 స్వింగ్ మెషిన్స్ ఎంత, ఒక్కటి ఈచ్ ఎంత అన్నారు మనకి, ఇక్కడ 300 అన్నారు. సో ఒక్కొక్కటి 100 అయితే, ఒకవేళ 100 ఉన్నాయి, ఈచ్ ఎంత 300 అయితే 100 ఇంటూ 300 ఎంత మనకి, 30,000. సో అది మనకి ఏంటిది, వాళ్ళు ఇచ్చిన కాస్ట్ ప్రైస్, ఏదైతే వాళ్ళు ఇచ్చిన యాక్చువల్ ప్రైస్ ఉంటుందో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. సో ఇన్వాయిస్ ప్రైస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు,
ఏదైతే మనకి ప్రొఫార్మా ఇన్వాయిస్ ఉందో అది 25% అని ఇచ్చినారు. సో 25% అంటే ఏంటిది, ఏదైతే ఈ 100 ఉందో 100 లో మనం ఏం చేయాలి, 25 ని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 100 లో ఇప్పుడు 25 యాడ్ చేసి పంపించినంట ప్రొఫార్మా ఇన్వాయిస్ అతను. సో 125, ఒకవేళ 100 రూపీస్ కి 100 స్వింగ్ మెషిన్ ఈచ్ 300 ఉంటే మనకి 30,000 వస్తుంటే, ఒకవేళ 120 స్వింగ్ మెషిన్స్ ఉంటే దాని ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ కింద ఫైండ్ అవుట్ చేసినాం చూడండి, 125 స్వింగ్ మెషిన్స్ ఉంటే అది ఒకవేళ 30,000 కాస్ట్ ప్రైస్ ఉంటే బై 100 చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకి ఏదైతే వస్తుందో అమౌంట్ అది మనకి ఏంటిది, ఇన్వాయిస్ ప్రైస్ అనేది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇందులో అన్సోల్డ్ స్టాక్ ఉందా, క్వశ్చన్ లో టోటల్ స్వింగ్ మెషిన్స్ ఎన్ని, 100. బట్ అతను ఎన్ని అమ్మినాడంట స్వింగ్ మెషిన్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఎన్ని స్వింగ్ మెషిన్స్ అమ్మినాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి వరుణ్ సోల్డ్ 80 మెషిన్స్. సో 100 లకి ఎన్ని మెషిన్స్ అమ్మినాడంట, 80 మెషిన్స్ అమ్మినాడంట. సో మిగిలిన ఎంత, 20. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎప్పుడైతే మనం వాల్యుయేషన్ చేస్తామో అప్పుడు ఓన్లీ ఒకటే వస్తుంది కదా అక్క వర్కింగ్ నోట్స్, ఇక్కడ ఏంటి నువ్వు 2 బాక్సెస్ లో 2 చేసినావు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ఏంటిదంటే కాస్ట్ ప్రైస్ మీద చేయాలి, మళ్ళీ ఇన్వాయిస్ ప్రైస్ మీద కూడా చేయాలి అన్సోల్డ్ స్టాక్ ది. సో ఎందుకు 2 సైడ్స్ చేస్తామంటే, ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఉంది, ఇన్వాయిస్ ప్రైస్ ఉంది. సో కాస్ట్ ప్రైస్ మీద మనకి ఎన్ని అన్సోల్డ్ అయినాయి, అంత ఎంత అమౌంట్ మిగిలింది, ఇంకా ఇన్వాయిస్ ప్రైస్ మీద ఎంత మిగిలింది అని చెప్పి చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత, మనకి 30,000 కదా, 100 స్వింగ్ మెషిన్స్ ఈచ్ 300, సో 30,000. అందులో మనకి ఏమైనా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, కన్సైనర్వి చూసుకోవాలి. సో కన్సైనర్వి ఏమైనా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, ఏం లేకపోతే మనం ఏం చెప్పినా, నేను అతను ఏదైతే ఎక్స్పెన్సెస్ నార్మల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వీటిని తీసుకోవాలని చెప్పిన. సో అయితే అక్కడ నార్మల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, సో అవి ఏం చేయాలి, మనము తీసుకున్నాము. సో కంపెనీ స్పెండ్ 800 ఆన్ ప్యాకేజింగ్ అంట. సో 800 స్పెండ్ చేసిందంట దేనికి, ప్యాకేజింగ్ కి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 800 రూపీస్ తీసుకోవాలి. ఎవరిది, కన్సైనర్ దగ్గర, ఓనర్ దగ్గర తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ రికరింగ్ ఆఫ్ వరుణ్. సో వరుణ్ ఏమైనా నాన్ రికరింగ్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి వాళ్ళే క్లియర్ గా మెన్షన్ చేసినట్టు ఫ్రైట్, ఆక్ట్రాయ్, కార్టేజ్ అని. సో ఇవన్నీ ఏంటివి, మనకి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ది బాక్స్ నేను చూపించింది మీరు చదువుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది నాన్ రికరింగ్ ఏది రికరింగ్ అని చెప్పి. నెక్స్ట్ ఏంటిది, ఇది 950 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఈ మనం ఏవైతే ఈ 3 ఉన్నాయో వీటిని టోటల్ చేసుకోవాలి. టోటల్ చేసుకుంటే అప్పుడు మనకి ఇది వస్తుంది. సో ఈ అమౌంట్ ఏదైతుందో అప్పుడే అది డైరెక్ట్ గా తీసుకోదు, ఎందుకంటే ఇది టోటల్ అమౌంట్ కి మొత్తం 30,000 కి అన్సోల్డ్ స్టాక్. ఇది మనకి ఎంత కావాలి, ఓన్లీ 20 కదా, ఏవైతే 80 ఉన్నాయో మెషిన్స్. సో దానికి చేస్తే మనకి ఎంత వచ్చిన అన్సోల్డ్ స్టాక్ 20 కదా. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది టోటల్ మొత్తం 100 కి వచ్చింది. సో ఇప్పుడు మనం అందులోకి మైనస్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 31750 ఇంటూ ఎంత వచ్చినాయి మనకి అన్సోల్డ్ స్టాక్ 20 డివైడెడ్ బై 100 చేస్తే అప్పుడు మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది ఏంటిది, కాస్ట్ ప్రైస్ మీద మనకి అన్సోల్డ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఇది. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్ మీద ఎలా చేస్తాం, నార్మల్ గా ఇన్వాయిస్ ప్రైస్ అమౌంట్ ఎంత వచ్చింది, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 37,500 వచ్చింది. సో అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేస్తాము, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఓనర్వి, ఏజెంట్వి తీసుకుని అవి యాడ్ చేసేయాలి. దానికి చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే అమౌంట్ వచ్చిందో దానికి ఎంత అన్సోల్డ్ స్టాక్ ఉందో దాన్ని డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఇన్వాయిస్ ప్రైస్ మీద అన్సోల్డ్ స్టాక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఇన్వాయిస్ ప్రైస్ ఇవ్వగానే ఇన్ని వర్కింగ్ నోట్స్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత అన్సోల్డ్ స్టాక్ ఎంతనో చూసుకోవాలి. ఆ తర్వాత అన్సోల్డ్ స్టాక్ మీద నాన్ రికరింగ్ యాడ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఎంతైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో దాంతో డివిజన్ చేసి ఇంటూ చేస్తే టోటల్ అమౌంట్ తోని అప్పుడు మనకి వచ్చే అమౌంట్స్ మనకి అన్సోల్డ్ స్టాక్, కాస్ట్ ప్రైస్, ఇంకా ఇన్వాయిస్ ప్రైస్ ది. ఇప్పుడు మనకి ఇందులో క్వశ్చన్లు ఏం అడిగినారు, ఓన్లీ ఓనర్ అడిగినారా లేదంటే ఇద్దరివి చేయమని అడిగినారా, ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ వరుణ్స్ అకౌంట్. సో ఇందులో ఏమన్నారు, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు, వరుణ్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఇంకా వరుణ్ అకౌంట్ ఎవరి బుక్స్ లో వస్తాయి, ఓనర్ బుక్స్ లో వస్తాయా లేదంటే కన్సైనీ బుక్స్ లో వస్తుంది. ఇక్కడ డెల్ క్రెడార్ కమిషన్ లేదు కాబట్టి కన్సైనీలో ఓన్లీ ఏం అకౌంట్ వస్తుంది, కన్సైనీలో ఓన్లీ ఉషా లిమిటెడ్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ కన్సైనర్ దే అడిగినట్టు, వాళ్ళు నీకు డైరెక్ట్ అకౌంట్స్ నేమ్ మెన్షన్ చేసినారు, కన్సైన్మెంట్ చెయ్యు ఇంకా వరుణ్ ది చెయ్యి అని చెప్పి. సో కన్సైన్మెంట్ ఇంకా వరుణ్ ఎవరి దగ్గర వస్తుంది, ఓనర్ బుక్స్ లో వస్తుంది, అంటే ఉషా లిమిటెడ్ లో వస్తుంది. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటిది మనకి, కన్సైన్మెంట్ టు జిఎస్సి. సో నేను ఏం చెప్పిన, జిఎస్సి తీసుకుంటప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ ఓన్లీ తీసుకోవాలని చెప్పినా, సో ఇన్వాయిస్ ప్రైస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఓనర్ ఎక్స్పెన్సెస్ 800. నెక్స్ట్ ఎవరైతే కన్సైన్ ఉండో అతని ఎక్స్పెన్సెస్ ఎంత, 2050. సో అది తీసుకున్నాము. సో 2050 ఎందుకు, మనకి ఇక్కడ ఏవైతే వరుణ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో
ఇప్పుడు దాకా మనము బాక్స్ లో తీసుకునేటప్పుడు ఏమో ఓన్లీ ప్లెయిన్ గా ఇవి తీసుకున్నాము. బట్ ఇక్కడ వరుణ్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయంట, వరుణ్ ఏమేమి స్పెండ్ చేసిండు, గోడౌన్ రెంట్ కూడా స్పెండ్ చేసిండు కదా. సో దాంతో పాటు యాడ్ చేసి తీసుకోవాలి. గోడౌన్ రెంట్ ఎందుకు మనము ఇక్కడ తీసుకోలేవు, మరి నువ్వు ఎందుకు ఇక్కడ 950 తీసుకున్నావు అంటే ఇక్కడ ఓన్లీ నాన్ రికరింగ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2050 వరుణ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వరుణ్ కమిషన్ ఎంత, 1640. సో కమిషన్ ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము, సేల్స్ మీద ఎంత పర్సెంట్ ఇచ్చారో దాన్ని చేస్తే కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు అన్ని నార్మల్ ఎంట్రీస్. సో సేల్స్ ఎంట్రీ ఏంటిది, వరుణ్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ గా. సో వరుణ్ అకౌంట్ రాసేసినాం, సేల్స్ అమౌంట్ ఎంతనో రాసేసినాం. సో ఇక్కడ వరకు అన్ని కామన్ ఎంట్రీస్ అన్నమాట. సో ఇప్పుడు అసలు ఏంది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈడ వరకు అయిపోయిన తర్వాత ఇన్వాయిస్ ప్రైస్ ది ఫస్ట్ రాయాలని చెప్తే ఫస్ట్ ఏం రాస్తాము, కన్సైన్మెంట్ స్టాక్ టు కన్సైన్మెంట్. సో అన్సోల్డ్ స్టాక్ మనకి ఎంట్రీ ఏంటిది, కన్సైన్మెంట్ స్టాక్ టు కన్సైన్మెంట్ కదా. సో అలా నార్మల్ గా రాసుకోవాలి. అది రాసేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, ఇన్వాయిస్ ప్రైస్ అమౌంట్ రాస్తాం అనమాట. సో ఇన్వాయిస్ ప్రైస్ అమౌంట్ రాసేసినాము. ఈడ వరకు అయిపోయిన తర్వాత జిఎస్సి టు కన్సైన్మెంట్. ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ 2 ఎంట్రీస్ చూపించినానో సో ఈ 2 ఎంట్రీస్ అనేటివి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, జిఎస్సి టు కన్సైన్మెంట్ అకౌంట్ అనే ఎంట్రీ వస్తుంది. సో బై జిఎస్సి అని రాసుకొని ఇందులో ఏం చేస్తామంటే ఇన్వాయిస్ ప్రైస్ మీద వచ్చిన జిఎస్సిని తర్వాత కాస్ట్ ప్రైస్ మీద ఏదైతే వచ్చిన జిఎస్సి ఉంటుందో ఆ రెండింటిని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇన్వాయిస్ ప్రైస్ మీద ఇంకా కాస్ట్ ప్రైస్ మీద. సో ఈ రెండింటి మీద వచ్చిన గూడ్స్ అమౌంట్ ఏం చేస్తాము, జిఎస్సి అంటే ఏంటిది, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కదా. సో ఆ రెండింటిని మైనస్ చేస్తే వచ్చింది. మనం ఎట్ సైడ్ రాసుకుంటాం, క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో అంటే ఇప్పుడు ఇక్కడ మీరు జిఎస్సిని ఇక్కడ డెబిట్ రాసిండ్రు కదా, దాన్ని మైనస్ చేసి రాసేటప్పుడేమో క్రెడిట్ లో రాయాలి. ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ ఎట్లా రాసిరు, ఇంతసేపు క్రెడిట్ లో రాసిరు కదా, ఇప్పుడు ఎక్కడ రాస్తారు, డెబిట్ లో రాస్తారు. ఏమని రాస్తారు, టు కన్సైన్మెంట్ అకౌంట్. ఏదైతే మనకి ఇన్వాయిస్ ప్రైస్ మీద వచ్చిన అన్సోల్డ్ స్టాక్ ఇంకా కాస్ట్ ప్రైస్ మీద వచ్చిన అన్సోల్డ్ స్టాక్ ఉందో ఆ రెండింటిని మైనస్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో ఇలా చేస్తే మనకి ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ ఒకవేళ ప్రాబ్లం ఇస్తే ఇలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఎలా సాల్వ్ చేసినామో ఫస్ట్ ఇవన్నీ నార్మల్ ఎంట్రీసే. బట్ ఇక్కడ నార్మల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఏం చేంజ్ అయింది, కాస్ట్ ప్రైస్ బదులు ఇన్వాయిస్ ప్రైస్ తీసుకున్నాం. బట్ ఇక్కడ జిఎస్సి ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ బై జిఎస్సి రాసి 2 గూడ్స్ అమౌంట్ అంటే ఈ 30,000 ఇంకా ఈ అమౌంట్ ఫస్ట్ రాసిన వర్కింగ్ నోట్స్ ఉన్నాయి కదా, సో అలా చేస్తే అప్పుడు వచ్చిన అమౌంట్ ఇక్కడ రాసేస్తాం గూడ్స్ దగ్గర. ఇప్పుడు అన్సోల్డ్ స్టాక్ రాయాలి, మళ్ళీ ఎక్కడ సైడ్, డెబిట్ సైడ్ రాయాలి. ఎందుకు డెబిట్ సైడ్, ఫస్ట్ ఎక్కడ సైడ్ రాసినాం, క్రెడిట్ సైడ్ రాసినాం. సో ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ మీద ఇంకా కాస్ట్ ప్రైస్ మీద మైనస్ చేసింది ఎక్కడ రాయాలి, డెబిట్ సైడ్ దగ్గర రాయాలి. సో డెబిట్ సైడ్ దగ్గర రాసేటప్పుడు ఈ అమౌంట్ లో నుంచి ఈ అమౌంట్ మైనస్ చేసి రాసుకోవాలి. సో రాసుకున్నాము. అయిపోయిన తర్వాత 2 sides టోటల్ చేయాలి, 2 sides వేసేసుకొని ఎట్ సైడ్ తక్కువ ఉందో ఇట్ సైడ్ తక్కువ వస్తుంది. సో ఆపోజిట్ సైడ్ ఉన్న అన్నింటినీ ఈ పెద్ద అమౌంట్ నుంచి మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇది మనకి ఏంటిది, ప్రాఫిట్ వచ్చింది. సో కన్సైన్మెంట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వరుణ్ అకౌంట్ చేయమంటారు. ఇందులో ఏం చేంజెస్ ఉండవు, నార్మల్ గానే ఏదైతే సేల్స్ అవి ఇట్ సైడ్ వస్తే ఇంకా వరుణ్ ఎక్స్పెన్సెస్, వరుణ్ ది కమిషన్. నెక్స్ట్ 2 sides టోటల్ వేసుకుని ఆపోజిట్ సైడ్ ఎట్ సైడ్ తక్కువ వచ్చింది అది మైనస్ చేసుకుంటే బై బ్యాంక్ అన్నా లేదంటే బై క్యాష్ అన్న వచ్చి ఫైనల్ సెటిల్మెంట్ అనేది అవుతుంది. ఎవరికి, వరుణ్ కి. నెక్స్ట్ జిఎస్సి అకౌంట్. ఇక్కడ మనకి జిఎస్సి అకౌంట్ లో ఏం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఏముంది, కన్సైన్మెంట్ టు జిఎస్సి అనే ఉంటుండే కాబట్టి బై కన్సైన్మెంట్ అని రాసిస్తాం, 2 జిఎస్సి ఉంది కాబట్టి. సో బై కన్సైన్మెంట్ రాసేసుకుని అమౌంట్ రాసేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏదైతే 7,500 మనకి ఇక్కడ ఎక్స్ట్రా జిఎస్సి లో యాడ్ అయిందో, సో ఇక్కడ ఎంట్రీ ఉంది కదా ఇంకోటి జిఎస్సిది, ఏమని ఉంది జిఎస్సి ఇక్కడ ఎంట్రీ, జిఎస్సి టు కన్సైన్మెంట్ అని ఉంది. సో జిఎస్సి ఎక్కడ ఉంది, బై సైడ్ ఉంది. సో 2 కన్సైన్మెంట్ ఉంది కదా, సో 2 కన్సైన్మెంట్ అని రాసుకొని 7500 రాసేసుకొని 2 sides ఏది పెద్ద ఉందో అది రాసుకొని మిగిలింది అంటే ఆపోజిట్ సైడ్ ఉన్నది మైనస్ చేసి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, ట్రేడింగ్ ఆర్ పర్చేజ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఓన్లీ జిఎస్సికి ఎందుకు 2 times తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీనికి ఏం టోటల్ చేంజ్ అవ్వదా అంటే ఇక్కడ ఏం బాక్సెస్ లో చేంజ్ అవ్వదా అంటే అప్పుడు అన్సోల్డ్ స్టాక్ కి మనం సపరేట్ బాక్స్ వేసి ఏం చూపియం కదా, జిఎస్సికి చూపిస్తున్నాం కాబట్టి 2 ఎంట్రీస్ వచ్చినప్పుడు 2 దగ్గర చేంజ్ అవుతుంది అనమాట జిఎస్సి. సో ఓన్లీ పైన ఒకటే ఎంట్రీ ఉండుంటే ఓన్లీ ఇక్కడ సైడ్ బై కన్సైన్మెంట్ వస్తుండే. బట్ ఇక్కడ సైడ్ కూడా ఉంది కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్, బై జిఎస్సి అకౌంట్ అని ఉంది కాబట్టి జిఎస్సి అకౌంట్ డేటా 2 కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది కాబట్టి జిఎస్సి అకౌంట్ ఇగ్నోర్ చేస్తే 2 కన్సైన్మెంట్ అని వస్తుంది ఎంట్రీ, జనరల్ ఎంట్రీ. సో అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అనేది రాసుకోవాలి. సో ఇలా 2 sides అనేది 37,500 37,500 అనేది వస్తుంది మనకి. ఒకవేళ క్వశ్చన్ లో కాస్ట్, ఇన్వాయిస్ ప్రైస్ 2 ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ కాస్ట్, ఇన్వాయిస్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ది కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ మనకి యాడ్ అయ్యేది ఎక్స్ట్రా ఎంట్రీస్ ఏంటిది, ఈ ఎంట్రీ మళ్ళీ ఈ ఎంట్రీ యాడ్ అయినందుకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా జనరల్ ఎంట్రీ అనేది యాడ్ అవుతుంది. మీరు జనరల్ ఎంట్రీస్ గుర్తుపెట్టుకున్నారు అండ్ లేదంటే మీరు ఓన్ గా ఇలా ఎంట్రీ ఎక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకొని రాసేస్తే ఈజీ అవుతుంది ఇంకా.
సో ఇది మనకి కన్సైన్మెంట్ అకౌంట్ లో కాస్ట్ ఇంకా ఇన్వాయిస్ ప్రైస్ రెండు ఇస్తే నెక్స్ట్ వీడియోలో మనము కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.